నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజుపాలెం, ఈతముక్కల గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజుపాలెంలో ప్రారంభమైన రోడ్ షో యాదవ కాలనీ, గవళ్లపాలెం, రెడ్డిపాలెం మీదుగా సాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈతముక్కలలో ప్రకాశం యానాది కాలనీ, సంజీవయ్య యానాది కాలనీ, వెంకటేశ్వర యానాది కాలనీ, వీవర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, మత్స్యకార గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జెడ్పీటీసీ సైకం లక్ష్మీ శారద, మండల వైసీపీ అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు మొలకా రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆజన్న, మాజీ పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయిల సుమతి, జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచి దాతూరి గోపాల్రెడ్డి, ఎంపీటీసీ ఉప్పుటూరి కోటేశ్వరరావు, బండారు రుక్మిణమ్మ, సర్పంచులు గాలి వై స్వరూప, కొండూరి పోలమ్మ, మేడికొండ సునీత, మాజీ ఎంపీపీలు వాయిల మోహన్ రావు, ద్వారం మురళి, గాలి ముసలారెడ్డి, వలి, కొండూరి గోవిందు, మార్టూరి చక్రారెడ్డి, ఓడా సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, అడిగోపల లక్ష్మీనారాయణ, పొల్లయ్య, హద్దూరి పుల్లమ్మ, కసుకుర్తి శ్రీను, జిలాని తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం అదేవిధంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించవలసిన అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ ముందుకెళ్ళాలి. ముందుకు బయలుదేరాలి. పట్టుకో పట్టుకో ఎంపీ గారి గురించి 18 సర్వేలు చూపించారమ్మా. 18 సర్వేలు కూడా ప్రతి ఎక్కడ ప్రతి పెళ్లి ప్రతి వాతావరణ ఫోటో నుంచి పక్కన పేరు బాగా
ఎన్నికల నిబంధనలను అనుసరించి రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఖర్చుపై మరింత దృష్టి సారించాలని ఎన్నికల వ్యయ స్పెషల్ అబ్జర్వర్ నీనా నిగమ్ అన్నారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ ఇండోరా, సాతే సందీప్ ప్రదీప్రావు, డ్యూక్ విశ్వాస్, కన్నయ్య పోద్దారులతో కలిసి నీనా నిగమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై నిరంతరం నిశిత పర్యవేక్షణ అవసరమని నిగమ్ చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా అవసరమన్నారు. అనుమానిత ఆర్థిక లావాదేవీలకు బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. చెక్పోస్టులలో తనిఖీలను ముమ్మరం చేసి ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ సీట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యయ పరిశీలన కోసం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వివిటి అకౌంటింగ్ బృందాలను సహాయ వ్యయ పరిశీలకులను నియమించి వారికి అవసరమైన సమగ్ర శిక్షణ ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ఖర్చును, నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఇతర వస్తువుల వివరాలను వివరించారు. అక్రమంగా మద్యం సరఫరా కట్టడికి తీసుకున్న చర్యలను, చెక్పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్న తీరును ఎస్పీ ఈ సందర్భంగా అబ్జర్వర్ నీనా నిగమ్కు వివరించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి లిక్కర్ పక్కదారి పట్టకుండా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిగిన ఒక బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సును రద్దు చేశామని, జిల్లాలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లపై పటిష్ట పర్యవేక్షణ ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారులు పాల్గొన్నారు. So don't take it that this high sample madam has quoted because they are finding fault in this agency or the other agency. In one state election, what happened? A person withdrew ₹5 lakhs from his bank account. He went home. None of the SST could check him. He crossed 2 SSTs from bank to home. Since there was too much of advertisement and that 50,000 and more if you keep, you will be caught, this thing, that thing, he became scared. After 2 days, he again went to bank and deposited the same money in his bank. Again he crossed. Expenditure team is there. He is a nodal official for the district fund and she is the MCC head and they are all the expenditure team. And district grievance committee head is she is the CEO's LP. And they are the team, a three-member team for district grievance committee. And enforcement team, our the election commission for as a special observer for the state. So, ఆర్యవైశ్య కుటుంబ ఆత్మీయ సమావేశం ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆత్మీయ సమావేశానికి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కుప్పం ప్రసాద్ కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తదితరులు పాల్గొంటారని అన్నారు. అనంతరం ఆర్యవైశ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ మట్టా రాజా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తడవర్తి వాసు, తాతా మధు, ఆడిటర్ జగన్నాథం, ఆర్ఎస్ శ్రీనివాస్, గ్రంథి బదరి, బియ్యపు వరదరాజం, కోడూరి సత్యం, రామస్వామి, మట్టా రాజా, కోరపాటి రమేష్, కారంశెట్టి కిరణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, వాసవి మాతాకి. రేపు ఆదివారం రోజు
A1 ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్ని కూటములన్నీ కలిసి ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది. కుటిల రాజకీయం కోసం స్వార్థపడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద ద్వేషం విషం కక్కుతూనే ఉంటాడు. మరొకసారి విషం కక్కిన పరిస్థితి మనకు ఉంది. ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఇన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు. నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాపాన పోలా. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాకు పెట్టాడు. ప్రతి విషయంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఒక చిన్న చూపు. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఆర్యవైశ్యులను హీనంగా చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా రేపు 5వ తేదీ మే 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు A1 ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. 5వ తారీఖు 5/5 ఆదివారంన మన యొక్క A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం ఒకటి పెడుతున్నాము. ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా గొప్పగా జరుగుద్ది. వయసులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. మన వయసులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు. దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు ఇంకా తదితరులు పెద్దలు వయసుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని చెప్పాను. వెంటనే వాసన్నకి ఫోన్ చేశాము. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మేము చెప్పిన ప్రకారము సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫారం కొత్తది పెట్టి దాంట్లో మార్పు తెచ్చినందుకు వాళ్ళు దాదాపు ఒక 20 మంది ఫోన్లు చేసి సార్ గత 3 ఏళ్లుగా గాంధీ ఇది ఒక రోజులోనే పని పూర్తి చేయించారు. మా ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్ రోజు అప్ అండ్ డౌన్ వచ్చి వేల రూపాయలు లైట్లు ఫ్యాన్లు కాలిపోతున్నాయి అన్నారు. దాని విషయంలో మనం స్పందించినందుకు అన్నకి చెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క పని పూర్తి చేయించారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మన వయసులందరము ఏకదాటిగా వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేయడంతో వృద్ధులు ఏటీఎం దగ్గర బారులు తీరారు. నడవలేని స్థితిలో కూడా కిలోమీటర్ కొద్దీ ప్రయాణించి డబ్బుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ దుస్థితికి కారణం ఎవరు అర్థం కావటం లేదు. ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛన్ల పంపిణీలో వైఫల్యం చెందిందంటూ ఆరోపిస్తుంది. ఏది ఏమైనా వృద్ధులు పింఛన్ల కోసం ఎండలో సైతం వేచి ఉండటం గమనార్హం. దేనికి వచ్చా పింఛన్ కోసం ఇవ్వట్లా ఏమి ఆధార్ చాలేదంటే గవర్నమెంట్ పోయి ఆడతాం ఈ ఎండకని లేక ఆ బ్యాంక్ పెట్టుకుంటూ ఒంగోలు సీతారాంపురం మామిడిపాలెం కొండ మీద ఉన్న సీతారామస్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవమి కళ్యాణం జరిగి 16 రోజులు అయిన సందర్భంగా 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు ధర్మపత్ని కౌసల్య ఆధ్వర్యంలో భక్త బృందం మెట్ల పూజను నిర్వహించి మెట్టు మెట్టుకు ఒక కొబ్బరికాయ చొప్పున 101 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు
మసునూరి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి విప్పకుంట రామాంజనేయులు, కోశాధికారి గోగు శివుడు, సభ్యులు కోనంగి రవికుమార్, రాము, ఆలయ పూజారి ముప్పాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కలపాలెంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. ఒంగోలులో ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా భాస్కర్ రెడ్డిలను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 4,000 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డికే దక్కుతుందని వివరించారు. కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరి రమణమ్మ, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, అంజిరెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏడుకొండలు, ఉదయ్, గాంధీ, వెంకట్రావు, రమేష్, చంద్ర, కోటేశ్వరరావు, మరియమ్మ, పుల్లమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళంతా మనోళ్ళే. జగన్ జై జగన్, జై జగన్, జై వాసన్న, జై వాసన్న, జై జగన్. ఒంగోలుకు చెందిన సినీ నిర్మాత, దర్శకుడు పసుపులేటి వెంకటరమణ నిర్మించిన జనం సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దానికి దర్శకత్వం వహించిన పసుపులేటి వెంకటరమణకు దర్శకరత్న దాసరి నారాయణరావు ఫిల్మ్ అవార్డు 2024ను ప్రదానం చేశారు. వెంకటరమణను సినీ హీరో సుమన్ అవార్డుతో సన్మానం చేశారు. త్వరలో జనం 2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుందని అన్నారు. పసుపులేటి వెంకటరమణకు దాసరి రత్న అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. పోలీస్ డ్రెస్ లోనే ఉంది ఆ పొగరు. నేను కాగనే సీఎం శ్రీదేవి మేడం, కాల్ మీ మేడం. బెస్ట్ సోషల్ అవేర్నెస్ మూవీ జనం, ప్రొడ్యూసర్ వెంకటరమణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టంగుటూరు మండలం కాకుటూరు వారిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక పథకాలతో మేనిఫెస్టోను రూపొందించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని రమణమ్మ, కొమ్మినేని వెంకట్రావు, కామని విజయ్ కుమార్, బెల్లం జయంతిబాబు, చితలవాడ చంద్రశేఖర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడసల బాలకోటయ్య, జనసేన మండల అధ్యక్షుడు రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మన నాయకుడు అన్నగారి కుమార్తె, మన నాయకుడు సత్యమణి, మన యువ నాయకుడు తల్లిని అవమానపరిస్తే ఇది కౌరవ సభ. మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవంగా అడుగు పెడుతున్నాడు. మనందరినీ నమ్మాడు. మనతో చెప్పకుండా మన మీద నమ్మకంతో ఆ మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అసెంబ్లీకి పంపించాలంటే ఒక్కొక్కరు కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది. స్థానికులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా నన్ను తిరిగి గెలిపించమని చెప్పేసి కోరుకుంటూ సైకిల్ గుర్తు కొట్టేయని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో కూచిపూడి ప్రవేశిక వేసవి శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షురాలు ఎస్వి శివకుమారి తెలిపారు. కార్యక్రమానికి విశ్రాంత హెడ్ మాస్టర్ ఎస్వి శేషయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా అలహరి చెంచలరావు, ఎక్కిరాల వేదవతి పాల్గొని నాట్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణా తరగతులు మే 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు సంతపేట సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేసవి శిక్షణా తరగతులను బివి సురేష్ బాబు, ఏ ఫణికుమార్, వందన, వర్షిని పర్యవేక్షిస్తారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరుగు నాగార్జున్ను
అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన తనయుడు మేరుగా చందన్ ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. నగరంలోని 42వ డివిజన్లో శాంతినగర్ సుందరయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నోకతోటి మస్తానమ్మ, డివిజన్ అధ్యక్షుడు నోకతోటి ఈశ్వరరావు, సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షుడు జుంపా చించిరెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్ కత్తినేని విజయభాస్కర్ రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ కత్తినేని చెంచురామిరెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ చంద్రశేఖర్, 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మి, తిరుపతమ్మ, వైసీపీ నాయకులు దాసరి ఏడుకొండలు, పి చిరంజీవి, నూతలపాటి వెంకట్రావు, దాసరి రామారావు, పతకమూరి చెంచయ్య, నత్తల రామాంజీ, సంకూరి అనిత, నూకతోటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళయా బస్సు ఇట్లా బస్సు బాయ్ నానా ఉండు మాకరా మా నాన్నగారు మేడం ఆగండి ఒక్క సెకండ్ ఆగండి చేతిలో రేపు రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మా నాన్నగారు మేరుగ నాగార్జున గారికి మద్దతుగా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నకు మద్దతుగా ప్రతి ఇంటికి తిరిగి గత 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఇంటికి వివరించి రాబోయే ఎన్నికల్లో మాకు ఓటేయమని అడగటం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రతి గడపలోనూ వాళ్ళకి జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం వాళ్ళకి లభించింది కానీ అందరూ చాలా గొప్పగా చెప్పారు. జనం మాకు నీరాజనం పలికారు. జగనన్న నాయకత్వంలో మేరుగ నాగార్జున గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళందరం గడప గడపకు వెళ్ళి మేము ప్రచార నిమిత్తం ఓట్లు అడగడం జరిగింది. అందరూ సంతోషం వ్యక్తపరిచారు. జగనన్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అందరూ పెన్షన్ కానీ అందుకొని సంతోషంగా ఉన్నారు. అందరూ ఓట్లు వేసి గెలిపిస్తామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ జగనన్నకి, అలాగే మేరుగ నాగార్జున సార్కి ఫ్యాన్ గుర్తుపై, నందిగాం సురేష్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగరాయకొండలో కొండపై అసెంబ్లీ నియోజకవర్గంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి ఏడుకొండరావు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ మోహన్ ప్రారంభించారు. కార్యక్రమంలో నంబూరి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, మంచు మాలకొండయ్య, ఆదిమూలం సాయి, వెంకటేశ్వరరావు, కొప్పోలు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎండలు వేడి చాలా మండుతున్నాయి. భూగర్భ జలాలు ఈ సంవత్సరం వర్షపాతం వచ్చిన తర్వాత వర్షాలు కురిస్తే దాహాన్ని తీర్చు తప్ప ఈ లోపు సాధ్యంగా పరిస్థితి ఈ మన ఆంధ్రాలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వాళ్ళు ప్రజల యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో అప్పటి కొండలు రావాలంటే కొంతమంది మానవత్వం కలిగినటువంటి ప్రముఖులు ప్రజలకి ఈ ఎండాకాలంలో సింగరాయకొండలో అనేక మంది
పొందుపరుస్తున్నటువంటి వాళ్ళు దాహం తీసుకోవడం కోసం నీళ్లు కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దాహాన్ని తీర్చడం కోసం అప్పటికప్పుడు కాబట్టి మానవతావాదులు చలివేంద్రాన్ని పెట్టడం అనేది చాలా అభినందించదగిన విషయం. నాకు అప్పటికప్పులో చాలా మంది 15 సంవత్సరాలుగా తెలుసు. చాలా మంచి చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా స్థలాంతరం పెడతామని అనుకున్నాం. ఆ రోజు నుంచి కుదరలేదు. నా పక్కనున్న సీనన్న ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ నాకు పెట్టడం నాకు ఇబ్బంది కాదు, కానీ చేయలేకపోయాను. ఈ భయంగా మాకు ఉంటుంది. ఇంకోటి నాకు నా గుర్తు గుర్తు వచ్చింది. నేను కొండేరు నియోజకవర్గాన ఎమ్మెల్యేగా నిలబడ్డాను. దాని వరకు బీసీకే పార్టీ తరఫున కొండేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాను. రాష్ట్రంలోని పేదలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీ కావ్య కోరారు. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తాయని అన్నారు. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ హరిబాబు, మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయెల్, గోపి, రాజు, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా వేయండి అందరు ఫ్యాన్కి, సరేనా? ఫ్యాన్ గుర్తు వేయండి అక్క, అందరు ఫ్యాన్కి, సరేనా? నువ్వు కూడా వస్తావు ఫ్రేమ్లోకి, లేదండి నీ వీపే వస్తుంది నాకు. ఫ్యాన్కి అందరూ ఒంగోలులోని కొర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానంలో కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆద్యత సేవల ధర్మకర్తలు ఆలూరి జ్వాలారామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు.
అద్దంకి పట్టణం 14వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండ్యం చినహనుమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పాండ్యం చినహనుమిరెడ్డి బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక శాఖ సహకారంతో కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఠకారివారిపాలెం రాళ్ల క్వారీ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రయోజనాలు, పథకాల కోసం ప్రభుత్వం అనేక చట్టాలు తెచ్చిందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుబ్బరాయుడు అన్నారు. కార్యక్రమంలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ ఎం ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, రాళ్ల క్వారీ కార్మికులు పాల్గొన్నారు. ఫోన్ కూడా తీసుకెళ్ళాలి, ఆధార్కు లింక్ అయిన ఫోన్ అది తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఇది కార్డు ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మన స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఆధార్ కార్డు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్లస్ పెద్దవాళ్ళ బ్యాంకు పాస్బుక్లు, లేబర్ ఆఫీసు కొట్ల బజార్లో పైన ఉంటుంది, 2వ ఫ్లోర్. ఆ బజార్లో ఎవరిని అడిగినా చెప్తారు లేబర్ ఆఫీస్. అది తీసుకుంటే ఏమవుతుందంటే మీ అంటే యంగ్ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకు 2 కాన్పులకు 20,000 లెక్కన డబ్బులు వస్తాయి. వాళ్ళ కూతుర్ల కాన్పులకు కూడా మీరు తీసుకున్నారు, మీ కూతురు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కాన్పులకు 20,000 లెక్కన వస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగినా 5 లక్షల దాకా ఇన్సూరెన్స్. అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాదులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 85 కోట్ల రూపాయల మంజూరు, టిట్కో గృహాలు, ఎన్టీఆర్ గృహాలు పెద్ద ఎత్తున అందించి ప్రజలకు అండగా నిలిచామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. చాలా పోయినాయి సార్, ఓసీలోనే ఎక్కువ పోయింది సార్. సైడ్ ఇవ్వండి.
గవర్నమెంట్ వస్తే అర్థం క్రితంలో 150 మోటార్లు పెట్టించారు. 30,000 అవుతుందంట. గవర్నమెంట్ చెప్పి రాష్ట్రం చెప్దాం అనుకుంటాను ఒంగోలు కబాడిపాలెంలోని ఇండియా పెంతికోస్తు దేవుని సంఘం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ బైబుల్ క్లబ్ ముగింపు కార్యక్రమం జరిగింది. సిబిసి ముగింపు సందర్భంగా కబాడిపాలెంలోని చర్చి నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ చిన్నారులు కొద్దిసేపు మానవహారంగా ఏర్పడి దేవదేవుడైన యేసుక్రీస్తును కొనియాడారు. చిల్డ్రన్స్ బైబుల్ క్లబ్లో పాల్గొన్న చిన్నారులకు సంఘ కాపరి భగవాన్ దాస్, సహాయ కాపరి ఏనోష్ పాలస్, గుంటూరుకు చెందిన ఫాస్టర్ బాబ్జీ దైవ సందేశం అందించారు. 4 రోజుల పాటు జరిగిన చిల్డ్రన్స్ బైబుల్ క్లబ్కు విజయ, భగవాన్ దాస్, ఏంజల్ పాలస్, సండే స్కూల్ టీచర్లు చిన్నారులకు ఆటపాటలతో కూడిన వాక్యాన్ని బోధించారు. సిబిసి కార్యక్రమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ఏప్రిల్ 29 నుంచి నాయన మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే కబాడిపాలెం ఇండియా పెంతెకోస్తల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనగా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.